ప్రస్తుతం అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దుప్పులోడు పంచాయతీ చెలికల గొంది అనే గ్రామానికి మేము వచ్చి ఉన్నాం. ఆ గ్రామంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ జీవనోపాధి ఎలా ఉంది, వాళ్ళ యొక్క వాటర్ సదుపాయం ఎలా ఉంది తెలుసుకుందాం. ఇది మా ఊరి గ్రామం అన్నమాట. అక్కడికి ఒక రోజు దేవుని సేవకులు దర్శించడానికి వచ్చాం. అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఎలా ఉన్నారు మనుషులు, వాళ్ళ పరిస్థితులు ఏంటో వారి నోటి నుంచి ఒక్కసారి విందమా. విన్న ప్రతి ఒక్కరు కూడా అధికారుల వద్దకు ఈ వీడియో చేరే వరకు దయతో చేరనివ్వండి, షేర్ చేయండి. ఆ ఊరికి ఒక మంచి జరిగేట్టుగా మీ అంత సహకారం కూడా అందించగలరని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 11 కుటుంబాలు అందరు కలిపి ఒకే ఫ్యామిలీ ఉన్నారా? వేరే వేరే ఫ్యామిలీ ఉన్నారా? వేరే వేరే అలా వచ్చారనమాట. టోటల్ జనాభా ఎంతమంది ఉంటారు? స్కూల్ గొడవలు అంటే ఇంచుమించు 2 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. అంగన్వాడి దుప్పులోడు వెళ్ళాలి. 5 కిలోమీటర్ నుంచి అంగన్వాడికి అక్కడ వెళ్ళాలి. స్టాక్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. వాళ్ళు ఒకవేళ కబుర్ పెడితే వచ్చి తీసుకెళ్ళాలి, లేకపోతే లేదు. మరి మీకు తాగునీటికి పొలా వేసారా? వాటర్ లేదైతే మరి మీకు తాగుడు నీరు ఎలా తాగుతారు మరి ప్రస్తుతానికి? ఊట లేకపోతే పాడుతున్న గడ్డ? పారుతున్న గడ్డ కూడా కలిసిపోతుంది, ఊట కూడా అక్కడే ఉంది. అంటే కలుషితమైన నీరు తాగుతున్నాం. అంటే ఊట నీరు, ఇటు పారుతున్న నీరు, వర్షం వచ్చిన బూరం నీరు అలా కలిసి తాగేస్తున్నాం. ఒకవేళ ఈ జ్వరము జబ్బు గట్రా వస్తే హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళాలి మరి? ఎంత దూరం ఇక్కడ నుంచి? అంబులెన్స్ రాదు ఇక్కడికి, బైక్ రావడమే కష్టం, ఇబ్బంది అవుతుంది. అలాంటిది అంబులెన్స్ ఏమి వస్తుంది? మనమే రోడ్ కూడా చాలా ప్రాబ్లం ఉంది, చాలా సమస్యతో అయితే ఉంది ఈ ఊరు. ఓటు ఎక్కడ వేస్తారు మరి మీరు? దుప్పులోడే వేస్తారు. ఓటు వేయడం మాత్రం మనం వెళ్తాం, మన సమస్య మాత్రం ఎవరు తీర్చారు చెయ్యారు. అది మా పరిస్థితి. మన కొండ ప్రాంతంలో బ్రతుకు ఇది. మనం వారికి కావాలి కానీ వారు మనకు అవసరం పట్టించుకోరు. అది అంటే వారికి మనం అవసరం వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తారు, మన సమస్య వచ్చినప్పుడు మనం చెప్తే పట్టించుకోరు. ఇంకా ఇలాగే జీవనం అవుతుంది మరి కొండ ప్రాంతంలో. మొత్తానికి కరెంట్ ఒకటి వచ్చింది. ఇది చాలా సంవత్సరం లేదు కరెంటు. ఒకప్పుడు ఇలాగ తెలియజేసిన బట్టి కొంచెం బయటికి కరెంట్ వచ్చింది మొత్తానికి. అయితే రోడ్ చాలా ప్రాబ్లం ఉంది. ఈ రోడ్ అయితే మీకు తార్ రోడ్ అవసరం లేదు, సీసీ రోడే అవసరం. కరెంట్ ఈ సిమెంట్ రోడే మంచిది ఈ కొండ ఏరియాలో, అందుకే అదే కరెక్టు. మరి ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు మీరు? ప్రభుత్వం దగ్గర నుంచి తాగడానికి ఇంకా ఆ కూలీలు చేసి మీరు బతికేయచ్చు. ఆ 2 ఉంటే చాలు. రోడ్డుకి అంటే రోడ్డు ఎందుకంటే స్కూల్ పిల్లలు వెళ్ళాలి, లేకపోతే జ్వరం జబ్బులు వస్తే వెళ్ళడానికి రోడ్డు అది అవసరం. తర్వాత తాగడానికి కొంత మంచి నీళ్ళు ఏర్పాటు చేస్తే ఆలోచన కూడా అదే ఉంది. పెడుతున్నాం కూడా కానీ మరి మా ప్రజలు అక్కడ ఉన్నారు, పేదవాళ్ళు, వాళ్ళకి సాయం చేద్దామని అనుకుంటే మంచినీరు ఒకటి ఏర్పాటు చేసి రోడ్ ఒకటి ఏర్పాటు చేసిస్తే ప్రభుత్వానికి కృతజ్ఞత కలిగి ఉంటాం. ఇంకేం చెప్పాలనుకుంటున్నారా? మంచినీరు ఇల్లు కూడా ప్రాబ్లమే. అందరికి మట్టి ఇల్లే ఉన్నాయి. ఎప్పుడు బలి తగిలిపోతే తెలియట్లేదు. కొంచెం భయంతోనే బతుకుతున్నారు. ఆర్థికం అంటే మనం కొద్ది కష్టపడి బతుకుతాం, కానీ గవర్నమెంట్ కూడా ఈ రోడ్డు ఇల్లు మంచినీళ్ళు సాయం చేస్తే బాగుంటుందని అందరు కోరుకుంటారు. అది మీరు కూడా అదే కోరుకుంటున్నారు, అంతే కదా సార్? సరే, ఈ సమస్య బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం, పంపిద్దాం. మీ మాటలను బట్టి మీరు కలెక్టర్ గారికి పిఓ గారికి వెళ్ళారు కాబట్టి ఈ వీడియో రూపంలో అయినా సరే పంపిద్దాం. కలెక్టర్ గారు స్పందిస్తే, కలెక్టర్ గారు తలుచుకుంటే ఏ కొండకైనా నీళ్ళు వేసేస్తారు, రోడ్డు కూడా వేసేస్తారు. తలుచుకోవడమే చాలు వాళ్ళు. ఎందుకంటే దేవుడి వారికి అది గొప్ప అధికారము ఇచ్చాడు కాబట్టి తప్పకుండా. మంచివాళ్ళే కలెక్టర్లు, మంచివారు.
సబ్ కలెక్టర్ కూడా మంచివారు, పిఓ గారు కూడా మంచివారు. మనం ఇక్కడ మనకి వాటర్ కూడా అయిపోవచ్చు, రోడ్ కూడా అవ్వచ్చు. మంచి అధికారులు కదా మనకి. సరే మరి. ఇదేనయ్యా చిలికలగుంది గ్రామం. ఇక్కడ నుంచి పిల్లలు చదువుకోవడానికి 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అంగన్వాడీ సరుకులు తీసుకురావడానికి బాలింతాలు వీళ్ళందరికీ కూడా 8 కిలోమీటర్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి హాస్పిటల్కి దారకొండకి చాలా దూరం రావాలి. డెలివరీ కోసం అయితే లోపల అంబులెన్స్ వెళ్ళదు. చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఈ చిలికలగుంది అనే గ్రామము ఉందన్నమాట. ఒకవేళ మీకు కూడా దర్శించాలని మనసు ఉంటే వచ్చి దర్శించండి. అక్కడున్న పరిస్థితులు మీరు కూడా చూడండి సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒకసారి అలాగా చూసండి సార్, మొత్తం చూసండి. ఎంత కొండల నడుములో ఉందో, అక్కడ ఎంత ప్రాబ్లం ఉందో, అక్కడ ఎంత పీవీటీ జీవాలు మొత్తం ఉంటున్నారు. వీళ్ళకి యాక్చువల్గా కనుక వీళ్ళ గురించి ఒకసారి మీరు కనికరించండి సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.